దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఓ నిశ్చయముగా ఈ యొక్క నాయన యొక్క ఆదివారపు సాయంకాలపు ఆరాధన కార్యక్రమంలోనికి నాయన మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా, ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందారు నాయన. ఇప్పుడు కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నాయన, నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయండి. నీ వాక్యము ద్వారా నాయన ఓ నా ప్రభు మాలో ఉన్న ప్రతి బలహీనతలు బయటకు పారదోడను ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితంలో బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అదుగు నా తండ్రి, 2000 సంవత్సరాల క్రితం నాయన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మీరు మమ్మల్ని రక్షించారు తండ్రి. క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా నా తండ్రి మీరు మమ్మల్ని విమోచించారు ప్రభువా. నిశ్చయముగా నాయన ఈ లోకములో ప్రభువా రక్షణ మరియు విమోచన పొందినటువంటి ఒక గొప్ప జనులముగా నాయన మేము ఈ లోకములో జీవిస్తున్నాము తండ్రి. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ కృపలో నాయన బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా ప్రభువా మీరే మమ్మలను ఆధ్యాత్మికమైన జీవితంలో బలపరిచి ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవము కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరలా మన యొక్క సహోదరి పద్మాశిష్ట గారు గృహములో చేరి ఈ రీతిగా క్రీస్తు బ్రహ్మ యొక్క నామమును మహిమపరచడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ప్రియులారా ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే. బస్సులు వెళ్ళి టిప్పర్లు కొట్టడం, లేదా టిప్పర్ వెళ్ళి బస్సుల్ని గుద్దటం. చూడండి, భయంకరమైన మరణాలు, ఎక్కడ చూసినా మరణాలు. ప్రతి వాహనము కూడా ప్రియులారా ఏదో ఒకటి జరిగి ప్రాణ నష్టం అనేది జరుగుతూనే ఉంది. భయంకరమైన ప్రాణ నష్టం. ఎంతోమంది మరణిస్తున్నారు. ఎంతోమంది ప్రియులారా గమనించండి, యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు విరిగిపోతా ఉన్నాయి. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, తన యొక్క దయను బట్టి, ప్రేమను బట్టి
దేవుడు మనలను కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు, దేవుడు మనలను బ్రతికిస్తూ సజీవు లెక్కలో ఉంచుతూ ప్రియులరా మనలను ఆయన ముందుకు నడిపిస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే మాకేమిట్లే పర్వాలేదు, మేము అన్ని విషయములలో కూడా బాగానే ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని విషయాల్లో మేము బాగానే ఉంటున్నాం, దేవుడు మాకు ఏ తక్కువ చేయట్లేదు, ఏమి లోటు చేయట్లేదు అనుకుంటున్నారు. కానీ ప్రియులారా వారి జీవితంలో ఇకలోక సంబంధమైనటువంటి వారి విషయంలో ఈ అన్ని విషయంలో కూడా వారు బాగానే ఉండొచ్చు. ఎందుకంటే చూడండి, సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు నీతిమంతుల మీద ఉదయిస్తాడు, ఆయన అనీతిమంతుల మీద కూడా ఉదయిస్తున్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉదయిస్తున్నాడు. దేవుడు సూర్యుడిని ఈ యొక్క చంద్రుణ్ణి ఆయన సృష్టించింది నీతిమంతుల కోసమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, ఈ పగలు రాత్రి లేదా రాత్రి పగలు, ఈ సమయంలో ప్రకృతిలో దేవుడు ఏవేవైతే సృష్టించి పెట్టాడో సృష్టిలో ఉన్న ప్రతీది కూడా దేవుడు నీతిమంతుల కోసమే పెట్టాడు. ఆయన నీతిమంతులు అంటే ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల కోసము. కానీ ఈ లోకములో నీతిమంతులతో పాటు మంచివారితో పాటు చెడ్డవారు కూడా జీవిస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనీతిమంతులు కూడా జీవిస్తూ ఉన్నారు. కనుక వారు కూడా ఏం చేస్తున్నారనంటే నీతిమంతులతో పాటు మంచివారితో పాటు వారు కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకు అని అంటే సూర్యుని యొక్క వెలుగుని తీసుకుంటున్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నాడంటే వారు ఫలించేది, వారు అభివృద్ధి చెందేది నాశనము కొరకే అని వాక్యములో రాయబడింది. ఒక సమయంలో ఈ మంచివారిని ఈ చెడ్డవారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే వేరు చేస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వేరు చేసే సమయంలోనే మనము జీవించుచున్న ప్రస్తుత కాలము ఇది కోత కాలము. ఆమేన్, హల్లెలూయా. ఏ కాలం అండి? కోత కాలము. కోత కాలము ముగించబడింది. కోత కాలము ముగించబడిపోయింది. ఇప్పుడు కోత కాలంలో మనం లేము. ఏ కాలంలో ఉన్నాము అని అంటే మంచివారిని చెడ్డవారిని వేరు చేసే సమయంలో మనం జీవిస్తా ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చూడండి, బైబిల్లో దాని గురించి ఏం రాయబడిందంటే గోధుమలు గురుగులు, గోధుమలు గురుగులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గోధుమలు గురుగులు అంటే విత్తనములు, ఇంకొకటి ఏమంటారు దాన్ని తాళగింజలు. అంటే విత్తనము తర్వాత తాళగింజలు అంటే దాన్ని ఏమంటారంటే ఇంకా దాని ఒరిజినల్ పదం ఏంటిది? తాళగింజలు అంటే లోపల దాంట్లో ఏముండదు, విత్తనం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది గాలి కొట్టగానే ఏం చేస్తుంది అంటే పైకి లేచి వెళ్ళిపోతా ఉంటుంది. దానికి అంతటా పొట్టు అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొట్టు అంటే పొట్టినే తాళగింజలు అంటారు, పొట్టునే తాళగింజలు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ పొట్టు తాళగింజలు కలిసే ఉన్నాం ఇప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ పొట్టన్న తాళగింజలన్న ఒకటే. కనుక విత్తనము అంటే ఒరిజినల్ విత్తనము ఈ యొక్క తాళగింజలు ఈ రెండు కూడా కలిసి పెరుగుతున్నాయి, కలిసే ఉన్నాయి ఇప్పుడు. కానీ ఈ కలిసి ఉన్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుందంటే దేవుడు మనిషి కుమారుని యొక్క దూతలను పంపించి వాటిని ఏం చేస్తున్నారంటే తూర్పారబడుతున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? తూర్పున ఆరబడుతున్నాడు. తూర్పున ఆరబడుతున్నాడు అంటే వాటిని వేరు చేస్తున్నాడు. చూడండి, కల్లం చేసేవాడు ఏం చేస్తాడంటే ఆ గాలి ఎటువైపు అయితే వీస్తూ ఉందో అటువైపు అతను ఏం చేస్తాడంటే కల్లం పడతా ఉంటాడు.
ఆ గింజలను ఏం చేస్తాడంటే వేరు చేస్తా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనము జీవించుచున్న ఈ కాలము చూడండి, గోధుమలను గురుగులను వేరుపరిచే సమయము, విత్తనములను తాళగింజలను పొట్టును వేరు చేసే సమయము. క్రీస్తు థామస్ యొక్క వర్తమానమే ప్రియులారా గమనించండి, దానిని వేరు చేస్తా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు విత్తనముగా ఉంటే నీవు క్రీస్తు థామస్ యొక్క వర్తమానం ప్రకారం జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. మనము తాళగింజలు పొట్టువలే ఉంటే అన్నీ కూడా ఏమైపోతాయంటే ఆ యొక్క గాలికి, తూర్పున గాలికి, ఆ గాలి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏమైపోతాయంటే కొట్టుకుపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఒట్టి గింజలను తాళగింజలను వీటన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే కట్టలు కడుతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అన్ని కూడా కట్టలు కడుతున్నాడు. దేనికి కట్టలు కడుతున్నాడంటే తగలబెట్టేయడానికి, నిప్పంటించడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ లోకములో ప్రియులారా మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి, విత్తనం ఉంది, తాళగింజలు ఉన్నాయి, ఒట్టి గింజలు ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా ప్రియులారా గమనించండి, వేరుపరిచే సమయమే ఈ సమయము. కనుక ఈ సమయంలో ప్రియులారా క్రీస్తు థామస్ యొక్క సందేశమే అది వేరు చేస్తా ఉన్నది. ఇప్పుడు దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క ఆలోచనలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆయన ప్రణాళికలో ఉన్నారో, ప్రియులారా భూమికి పునాదులు వేయబడక మునుపు దేవుడు ఆయన ఒక గ్రంథాన్ని రాసుకున్నాడు. ఆ గ్రంథమే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం. అది ఆ గ్రంథములో ఎవరి పేర్లు అయితే రాసుకున్నాడో వాళ్ళందరినీ కూడా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ తాళగింజలతో లేకుండా సపరేట్గా ఆయన పిలుచుకుంటా ఉన్నాడు, వేరు చేస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మనము ఈ లోకములో అన్ని దేవుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు అన్ని విధాలుగా ఉంటున్నారు, ఆయన నమ్మని వాళ్ళు కూడా అన్ని విధాలుగా ఉంటున్నారు. నమ్మిన వాళ్ళ కంటే కూడా నమ్మని వాళ్ళు ఇంకా గొప్పగా జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రియులారా, ఇదిగో వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన సూర్యుని యొక్క వెలుగును ఏం చేస్తున్నాడంటే ప్రకాశింపజేస్తున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదుమా అని వాటి మీద మనం మనసు పెట్టకూడదు. అవన్నీ మనకు దేవుడు ఇస్తాడు. ఈ లోకం మంది. దేవుడు ఈ ఆకాశాన్ని భూమిని ఎవరికి ఇచ్చాడు? ఆదాము యొక్క సంతానానికి ఇచ్చాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా నీ కనుచూపు మేరకు నీదే, అది నీ సంతానానికి నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఈ ఆకాశము మంది, ఈ భూమి మనది, ఈ సృష్టిలో ఉన్నది ప్రతీది కూడా అనుభవించడానికి మనము దేవుని బిడ్డలు, దేవుని కుమారులు అనుభవించడానికే ప్రియులారా ఈ లోకములోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా మన కోసమే దేవుడు సృష్టించాడు, మనము అనుభవించుట కోసం. మనము వాటి యొక్క ఫలములను, దేవుని యొక్క ఫలములను అనుభవించుట కోసం, దేవుని యొక్క ఫలములను మనము అనుభవించి వాటి ద్వారా మనం ఆశీర్వదించబట్టకు దేవుడు మనకు సమస్తమును కూడా ఈ లోకములో ఆయన సృష్టించి పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి మనము జీవించాలి. వాక్యానికి లోబడాలి. వాక్యమునకు వినయము, విధేయత కలిగి జీవించాలి. వాక్యమునకు ప్రియులారా గమనించండి, మనము పూర్తిగా ఆయన వాక్యానికి లోబడినప్పుడు ఈ లోకమునంతటా కూడా మనము స్వాధీనంలోకి తీసుకోగలం. ప్రకృతిని శాసించగలిగే అధికారమును దేవుడు మనకిచ్చాడు. ఈ ప్రకృతిని లోపర్చుకునే అధికారం కూడా దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు ఒక రోజున నీళ్ల మీద నడిచాడు, సముద్రం మీద నడిచాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పేతురు ఒక రోజున ఏం చేసినాడు? సముద్రం మీద నడిచాడు. ఒక మనిషి, ఒక మానవుడు ప్రియులారా సముద్రం మీద నడిచాడు. ఏ మానవుడైనా
సముద్రం మీద నడవగలడా అని అంటే అది జరిగే పని కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ యొక్క పేతురు యేసు వైపు చూచినంత సేపు కూడా ఆయన సముద్రం మీద నడవగలిగాడు. ఎప్పుడైతే గాలిని చూచి భయపడ్డాడో అతను ఆ సముద్రంలో మునిగిపోసాగినని వాక్యంలో నాకు. హల్లెలూయా. అంటే ఆయన యొక్క విశ్వాసములో ఏమైందంటే అక్కడ మార్పు వచ్చింది, విశ్వాసములో తేడా వచ్చింది. గాలిని చూచి భయపడ్డాడంట. గాలిని చూచి ఎప్పుడైతే భయపడ్డాడో అప్పుడు ఆయనలో ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో ఆ సముద్రములో ఆయన మునిగిపోసాగాడు. కనుక ప్రియులారా, మనలో దేవుని యొక్క వాక్యము విషయములో, క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి వాక్యము యొక్క విషయములో మనం ఏమాత్రము కూడా ప్రియులారా సందేహం అనేది ఉండకూడదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ రోజు పేతురు ఆ యొక్క యేసును చూచినంత సేపు కూడా ఆయన సముద్రం మీద ఆయన ప్రయాణము బాగా జరిగింది. ఎప్పుడైతే ఆయనలో అవిశ్వాసం ఏర్పడిందో వెంటనే ఆయన సముద్రంలో మునిగిపోసాగారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని మనము ఎలా నమ్మాలనంటే విశ్వాసము ద్వారా. ఎలా నమ్మాలి? విశ్వాసము ద్వారా. క్రీస్తు థామస్ ఇచ్చిన వర్తమానమే ఆయన విశ్వాసము ద్వారా ఇచ్చాడు. కనుక ఇప్పుడు ఆ వర్తమానాన్ని నమ్మేవాళ్ళు కూడా పరిపూర్ణంగా విశ్వాసముతో జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యము మన జీవితంలో. అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని వాక్యములో రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశం ఏదైతే ఉన్నదో ఆ సందేశమును ప్రియులారా మనం పరిపూర్ణంగా ఆ సందేశం మీద విశ్వాసం ఉంచాలి. ఆ సందేశం ప్రకారం మనం జీవించాలి. ఆ సందేశానికి లోబడాలి. ఆ సందేశమునకు వినయము విధేయత చూపించినప్పుడు ఈ ప్రకృతిని శాసించగలిగే అధికారము, ఈ ప్రకృతిని లోపర్చుకునేటువంటి అధికారమును దేవుడు మనకు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, చూద్దాం. మనం చదివినటువంటి యొక్క వాక్యములో నమ్మలేని నిజం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ నిజం అంట? నమ్మలేని నిజం. ఏమిటా నమ్మలేని నిజం అనంటే మరొక అపోస్తుల కార్యము రాయబడటమే ఒక నమ్మలేని నిజం అని చెప్తున్నాడు క్రీస్తు బ్రహ్మ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, క్రీస్తు బ్రహ్మ తన యొక్క సందేశాల్లో ఆయన ఏదో కొత్తగా చెప్పినే అనుకుంటున్నారు చాలా మంది. క్రీస్తు బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథములో ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే నేను చేస్తా. పరిశుద్ధ గ్రంథములో లేకపోతే దాని గురించి నేను మాట్లాడను, బోధించను అని చెప్పాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చూడండి, ఆయన మరొక అపోస్తుల కార్యము రాయబడుతుంది అని చెప్పాడు. అంతేకాదు మరొక ఎఫెసీ కాలము కూడా ఉంది అని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక ఎఫెసీ కాలము ఉంది అని చెప్పాడు. అవి దేనిని బట్టి చెప్పాడు అనంటే ప్రియులారా పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకునే ఆయన మాట్లాడాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక అపోస్తుల కార్యముకైనా వాక్యమే ఆధారము, మరొక ఎఫెసీ కాలానికైనా వాక్యమే ఆధారం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యములో ఆధారము లేకుండా మరొక ఎఫెసీ కాలం ఉంది, లేదా మరొక అపోస్తుల కార్యం రాయబడుతుంది, లేకపోతే ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము రాయబడుతుంది అని అంటే ప్రియులారా వాక్యములో లేకుండా ఆయన ఎవరు ఏది చెప్పినా అది నమ్మడానికి వీలు లేదన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మోషే ఎన్ని గ్రంథాలు రాశారు అని అంటే 5 గ్రంథాలు రాశాడు. 5 పుస్తకాలు రాశాడు ఆయన. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండం అనేది
రెండవసారి ద్వి అనగా రెండు అంటే రెండోసారి రాయబడిన గ్రంథం అది. అంటే మొదటిగా ఆయన రాసిన గ్రంథాలు ఎన్ని అసలు అని 4. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 4 కాండాల్లో ఉన్నటువంటి సారాంశము ఏదైతే ఉన్నదో దానినే మరలా ఆయన ఏం చేసినాడంటే ద్వితీయోపదేశ కాండం అని పేరు పెట్టి దాంట్లో రాశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు అది రెండోసారి రాయబడిన గ్రంథము. ఈ 4 కాండాలలో అంటే ఆది కాండములో, నిర్గమ కాండములో, ఆ యొక్క సంఖ్యాకాండములో, లేవి కాండములో, వాటిలో దేవుడు మోషేకు ఏవైతే బయలుపరిచినాడో వాటి యొక్క ఉద్దేశం ఏమిటో, వాటి యొక్క సారాంశం ఏమిటో దానంతటిని మరలా ఏం చేసినాడంటే ద్వితీయోపదేశ కాండంగా ఒక పేరు పెట్టి ద్వితీయోపదేశ కాండం అని చెప్పి దాంట్లో రాశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు 4 కాండాలు చదివినా ఒకటే, ద్వితీయోపదేశ కాండం చదివినా ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ప్రియులారా, అసలైన వివరణ, అసలైనటువంటి సారాంశము, అసలైనటువంటి ఉద్దేశము ఎక్కడ ఉంటుంది అని అంటే ద్వితీయోపదేశ కాండంలోనే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ప్రణామం ఏం చెప్పాడంటే ఈ ద్వితీయోపదేశ కాండమే ఈ యొక్క అపోస్తుల కార్యం అని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ద్వితీయోపదేశ కాండమే అపోస్తుల కార్యములకు సమాంతరముగా ఉన్నదని చెప్పాడు. అంటే ఆ 2 ఒకటేనంట. ఎందుకు ఆ 2 ఒకటే అని అంటే చూడండి, మనకు సువార్తలు 4 ఉన్నాయి. కొత్త నిబంధనలో సువార్తలు 4 ఉన్నాయి. ఈ 4 సువార్తల్లో ఎవరు పరిచర్య ఉన్నది అని అంటే యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఉన్నది, మత్తయి పరిచర్య ఉన్నది, లూకా పరిచర్య ఉన్నది, లేకపోతే మార్కు ఆయన పరిచర్య ఉన్నది, యోహాను యొక్క పరిచర్య కూడా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ 4 సువార్తల యొక్క పరిచర్య 4 సువార్తలలో ఏదైతే రాయబడిందో ఆ రాయబడినటువంటి పరిచర్య ఎవరెవరి గురించి రాశారో ప్రియులారా, దాని యొక్క సారాంశము, వాటి యొక్క ఉద్దేశము, వాటి యొక్క బయలుపాటు ఏదైతే ఉన్నదో అది పూర్తిగా మనం కనుగొనాలని అంటే ఎక్కడ కనుగొంటున్నామంటే అపోస్తుల కార్యంలో కనుగొంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే క్రీస్తు ప్రణామం ఏం చెప్పారంటే ద్వితీయోపదేశ కాండము ఏదైతే ఉన్నదో ఆ ద్వితీయోపదేశ కాండము, అపోస్తుల కార్యము, ఆ 2 కూడా సమాంతరముగా ఉన్నవి. ఆ 2 ఒకటే అని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు యెహోషువ గ్రంథం యెహోషువ రాశాడు. యెహోషువ గ్రంథాన్ని ఎవరు రాశారు? యెహోషువ రాశాడు. ఆ యెహోషువ గ్రంథాన్ని ఎప్పుడు రాశాడు అని అంటే ప్రియులారా, మోషే ఎక్కడైతే విడిచిపెట్టాడో అక్కడి నుంచి వాడు కనానులోకి వెళ్ళిన తర్వాత ప్రియులారా గమనించండి, యెహోషువ గ్రంథం అనేది రాయడం మొదలుపెట్టి, అంటే యెహోషువ ఆ యొక్క ఇశ్రాయేలీయులందరూ కూడా చూడండి కనానులోకి వెళ్ళిన తర్వాత ఎవరు స్వాస్థ్యమును వాళ్ళు ప్రియులారా గమనించిన పంచి ఇచ్చిన తర్వాత, ఎవరు ఆస్తి వాళ్ళకి ఇచ్చిన తర్వాత, వాళ్ళందరూ కూడా ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత రాయబడిన గ్రంథమే యెహోషువ గ్రంథము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యెహోషువ గ్రంథమును క్రీస్తు ప్రణామము దేంతో పోల్చాడు అంటే ఎఫెసీ గ్రంథానితో పోల్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ గ్రంథాన్ని ఎవరు రాశారు? ఎఫెసీయులు రాసిన పత్రిక ఎవరు రాశారండి? పౌలు రాశారు. అపోస్తలుడైన పౌలు రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 4 సువార్తల యొక్క సారాంశము, 4 సువార్తల్లో ఉన్నటువంటి ఉద్దేశము, 4 సువార్తల్లో ఉన్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నావో ఆ కార్యాలన్నిటినీ రాసింది ఎవరు అని అంటే ఆ యొక్క లూకా గారు అపోస్తుల కార్యము అని పేరు పెట్టి రాశాడు. ఈ యొక్క అపోస్తుల కార్యము దేంతో సమానంగా ఉందనంటే ద్వితీయోపదేశ కాండానికి సమానంగా ఉంది. ఇప్పుడు చూడండి, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక రాశాడు. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన మొట్టమొదటిగా రాస్తూ ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంటే జగత్తుకు పునాది వేయబడక మునిపేను మొదలు పెట్టాడు ఆయన. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయము జగత్తు పునాది వేయబడక మునిపే వచ్చిన చెప్పండి. దేవుని నామానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే. ప్రేమ చేత ఆ పైనుంచి ఒకసారి చదవండి. ఎట్లనగా అది అక్కడి నుంచి చదవాలి. ఎట్లనగా తన ప్రియుని యందు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అదేండి పౌలు ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికను ఎలా మొదలు పెడుతున్నాడు అని అంటే, ఆయన మామూలుగా మొదలు పెట్టడం లేదు. ఆయన ఒక సామాన్యంగా మాట్లాడటం లేదు. ఇక్కడ దేవుని కుమారులను దేవుడు ఎలా ఎన్నుకున్నాడో, దేవుని బిడ్డలను దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో దానిని ఆయన ఎలా ప్రస్తావిస్తున్నాడంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తన కుమారులను తన కుమార్తెలను దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు అనంటే, ఈరోజు ప్రణాళిక కాదది. ఈరోజు దేవుడు ఎన్నుకున్న ఎన్నిక కాదది. దేవుడు ఈరోజు పిలిచిన పిలుపు కాదది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడు ఎన్నుకున్నాడు దేవుడు అనంటే, ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే, ఈ సృష్టి సృష్టింపబడక మునిపే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు తన యొక్క ప్రియుల ఆలోచనను ప్రకారము ఆయన ముందు నిర్ణయం చేతనే ఆయనకు తనకు కుమారులుగాను కుమార్తెలుగాను దేవుడు మనలను ఎన్నుకున్నాడు అని ప్రియులరా రాస్తున్నాడు ఆయన. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలోకి మనం వస్తే, అక్కడ క్రీస్తు యొక్క భార్యను గురించి ఆయన రాస్తూ ఉంటాడు. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, కనుక టోటల్ గా ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తు యొక్క భార్య గురించి, ఆయన యొక్క స్వాస్థ్యము గురించి ఆయన ఇక్కడ రాస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యూదుల యొక్క శరీర సంబంధమైనటువంటి స్వాస్థ్యము ఏది అనంటే కనాను. అర్థమవుతుందండి? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యూదుల యొక్క వారి యొక్క శరీర సంబంధమైన స్వాస్థ్యము ఏది అనంటే కనాను. వాళ్ళు కనాను ఎప్పుడైతే వెళుతారో, కనాను వాళ్ళు ఎప్పుడైతే స్వాధీనం చేసుకుంటారో, కనానును వాళ్ళు ఎప్పుడైతే పొందుకుంటారో, ఎవరు ఏ గోత్రం వాళ్ళు ఎక్కడ వాళ్ళ స్వాస్థ్యం ఉందో దాన్ని కనుగొని వాళ్ళు ఎప్పుడైతే దాన్ని పొందుకుంటారో అప్పుడు వాళ్ళు పూర్తిగా తన యొక్క స్వాస్థ్యమును వాళ్ళు పొందుకున్నట్లు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగనే దేవుడు అన్ని జనుల యొక్క స్వాస్థ్యం ఏమిటి అనంటే, దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అన్ని జనుల యొక్క స్వాస్థ్యం ఏమిటి అనంటే దేవుడే మన స్వాస్థ్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈ 12 మంది గోత్రాలలో దేవుడు ఒక గోత్రానికి భాగం ఇవ్వాల. ఆ గోత్రం ఏదంటే లేవి గోత్రము. ఈ లేవి గోత్రాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఆయన తన సేవకు తన పరిచర్య నిమిత్తమై యెరూషలేము యొక్క దేవాలయములో ఆ ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారి దేవుడు ఎన్నుకున్నాడు. మోషే ఆయన వాళ్ళకి అడిగాడు, ప్రభువా మరి వాళ్ళ పరిస్థితి ఏంది,
వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళు ఎలా తినాలి, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఎలా జీవించాలని అంటే దేవుడు అన్నాడు, నా మందిరంలోకి వచ్చేటువంటి ఆహార ధన ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళే అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, లేవి గోత్రం ఎలా బ్రతకాలి అని అంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోకి తీసుకుని రాబడినటువంటి ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, కానుకలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా వాళ్ళు దేవునికి మందిరములో అవసరమైనవి ఉపయోగిస్తూ ఆ కానుకలు, ఆ దశమ భాగాలు అవన్నీ కూడా లేవి గోత్రము అనుభవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే లేవుల యొక్క ఆస్తి, అదే లేవుల యొక్క స్వాస్థ్యము. దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడంటే నేనే వారి యొక్క స్వాస్థ్యం అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనే వారి యొక్క స్వాస్థ్యము. ఇప్పుడు అన్ని జనుల యొక్క స్వాస్థ్యము ఏమిటి అని మనం గమనిస్తే ప్రియులారా, ఈ యొక్క అన్ని జనుల యొక్క స్వాస్థ్యము ఏమిటి అని అంటే క్రీస్తే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన స్వాస్థ్యం ఏంటండి? క్రీస్తు. అందుకనే జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనలను క్రీస్తులో అంటే మనం కూడా క్రీస్తులమే. క్రీస్తులో నుంచి వచ్చే భాగము ఏమైతుంది? వజ్రములో నుంచి వజ్రాన్ని 2 ముక్కలు చేస్తే దాన్ని బంగారం అని పిలవరు, లేకపోతే రాగి అని పిలవరు. ఏమని పిలుస్తారు? వజ్రాన్ని 2 ముక్కలుగా కోస్తే వజ్రమైన పిలుస్తారు దాన్ని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని బంగారం అని పిలవరు. బంగారాన్ని 2 ముక్కలుగా కోస్తే బంగారమనే పిలుస్తారు కానీ దాన్ని వజ్రం అని పిలవరు. కనుక ప్రియులారా గమనించండి, దేవునిలో మనమందరము కూడా ఏమై ఉన్నామంటే భాగస్థులమై ఉన్నాము. మనము దేవుని యొక్క స్వాస్థ్యము మనమే. మనము దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుడు మన యొక్క స్వాస్థ్యమై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు మనకు స్వాస్థ్యమై ఉన్నాడు, మనము దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నాం. మనము దేవునికి ఆస్తి. మన ఆస్తి ఎవరు? దేవుడు. అర్థమవుతుంది ఇక్కడ? దేవుని యొక్క ఆస్తి మనము. మన ఆస్తి ఏమిటి అని అంటే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆస్తిని ఇప్పుడు ఆయన యొక్క శరీరంలో భాగముగా ఉన్నటువంటి ఆ విత్తనాలు, ఆ గోధుమ గింజలను దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పోగు చేసుకుంటా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక దేనితో సమానంగా ఉందనంటే యెహోషువ గ్రంథమునకు సమాంతరముగా ఉన్నది. ఆ యెహోషువ గ్రంథమే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికయే ఆ యొక్క యెహోషువ గ్రంథము. ఈ రెండు ఒకటే. అక్కడ వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందుతున్నారు, ఇక్కడ అన్ని జనులు వాళ్ళ యొక్క స్వాస్థ్యమును పొందుకుంటున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి, ఇక్కడ దేవుడు మరొక ఎఫెసీ ఉన్నది అనే క్రీస్తు ప్రణామము వరకనే చెప్పలేదు. ఆయన వాక్యమును బట్టే చెప్తున్నాడు. మరొక అపోస్తుల కార్యం రాయబడుతుంది అని ఆయన వాక్యాధారము చేసుకునే మాట్లాడాడు. మరొక ఎఫెసీ కాలం ఉన్నది అని ఆయన వాక్యముతోనే బేస్ చేసుకుని మాట్లాడుతున్నాడు. ఆయన ప్రకటన గ్రంథము 23వ అధ్యాయం రాయబడుతుందని ఆయన ప్రియులారా వాక్యము ఆధారము చేసుకుని మాట్లాడుతున్నాడు. వాక్యములో లేకుండా క్రీస్తు బ్రహ్మము ఎన్నడూ ఎప్పుడు కూడా ఏ బోధ ఆయన చేయలే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన లేఖనాలు ఆధారం చేసుకున్నాడు. ఆయన లేఖనాలు ఆధారం చేసుకుని ఆ లేఖనాల ద్వారా ఆయన ఏం పొందుకున్నాడంటే ప్రత్యక్షతను పొందుకున్నాడు. క్రీస్తు బ్రహ్మము లేఖనాల ద్వారా ఆయనకి ఏమొచ్చింది? ప్రత్యక్షత, అంటే బయలుపాటు వచ్చింది. లేఖనాలు ఆయన ముందు ప్రియులారా, ఆయన కనుల ముందు అక్కడ ప్రతి లేఖనము కూడా ఆయన ముందు తీసుకుని రాబడింది. ప్రతి వాక్యము కూడా ఆయన ముందుకు తీసుకొని రాబడినప్పుడు అప్పుడు ఆయన గ్రహించాడు. ఏమని గ్రహించాడంటే మరొక అపోస్తుల కార్యగ్రంథము రాయబడుతున్నది, మరొక ఎఫెసీ కాలం ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఓ ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము రాయబడుతున్నది. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని ఆయన గ్రహించాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీటన్నిటికీ ఆయన పెట్టిన పేరు ఏంటంటే ఒక నమ్మలేని నిజం. నమ్మలేని నిజం ఒకటి ఉంది అని పేరు పెట్టాడు వాటికి. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా నమ్మలేని నిజం అని అంటే మరొక అపోస్తుల కార్య గ్రంథం రాయబడటమే ఒక నమ్మలేని నిజం అని చెప్పినాడు ఆయన. ఓ నమ్మలేని నిజం ఏమిటి? మరొక ఎఫెసీ కాలము ఉన్నది అని నమ్మడమే ఒక నమ్మలేని నిజం. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు బైబిల్లో ఏమంటున్నారు? మనకున్నది 7 సంఘకాలాలే కదా. ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి బైబిల్లో? ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? 7 సంఘకాలాలు ఉన్నాయి. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చేసే ప్రసంగం మధ్యాహ్న సమయంలో మనం ఏదైతే మాట్లాడామో దానికి కొనసాగింపుగా మనం మరలా దీన్ని మాట్లాడుతున్నాం. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మధ్యాహ్న సమయంలో మనం చేసిన ప్రసంగం ఏంటంటే మరొక అపోస్తుల కార్య గ్రంథము రాయబడుతున్నది. ఇప్పుడు మనము మరొక ఎఫెసీ కాలం ఉన్నది. ఒక నమ్మలేని నిజం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, దేవుడు ఆయన ఒక ప్రత్యక్షత ద్వారా ఈ లేఖనాలన్నీ కూడా ఆయన కనుల ముందుకు తీసుకుని రాబడ్డాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది క్రీస్తు ప్రణామం ఏదో చెప్పిన కార్యం కాదు. అది ఇక్కడ రెండవ రాకడలో దేవుడు మరల ఒక మానవుడిగా ఒక మనిషిగా వస్తున్నాడు. కాబట్టే దేవుడు మానవుడిగా వస్తున్నాడు అని అంటే అప్పుడు ఖచ్చితంగా ఒక అపోస్తుల కార్యం రాయబడుతుంది. దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మరొక ఎఫెసీ ఉంటుంది. దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు మరొక ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము రాయబడుతుంది అని ఆయన గ్రహించాడు. ఆయన దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆయన చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక నమ్మలేని నిజం అనేటువంటి సందేశంలో ఆయన ఏం చెప్తున్నాడంటే 33వ పారాగ్రాఫ్, నమ్మలేని నిజం అనేటువంటి సందేశంలో 33వ పారాగ్రాఫ్లో క్రీస్తు ప్రణామం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ప్రకటన 10 అంటే 10వ అధ్యాయము, మలాకీ 4, లూకా 22:17. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి లూకా సువార్త 22వ అధ్యాయము 17వ వచనం చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయం 17వ వచనం. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము తాగనని మీతో చెప్పుచున్నానని నేను. చాలండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా మీకు ఈ లేఖనము? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభురాత్రి భోజనం ఇస్తూ ఆయన ఏం చేసినాడంటే ఒక గిన్నె అంటే ఒక పాత్రని ఎత్తుకుని దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ పాత్రలో ఇది నా రక్తము, దీనిని మీరు తాగండి అని చెప్పాడు. తాగండి అని చెప్పి ఆయన కూడా తాగాడు. ఎవరు తాగినాడు? యేసుక్రీస్తు కూడా ద్రాక్షారసం తాగినాడు. అక్కడ తాగి ఏం చెప్తున్నాడు అని అంటే దేవుని రాజ్యము మరలా దేవుని రాజ్యము మరలా కొత్తదిగా మీతో వచ్చు వరకు నేను మరలా ద్రాక్షారసముని తాగను. నేను మీతో మరలా కొత్తదిగా త్రాగు వరకు, నేను మరలా మీతో క్రొత్తదిగా తాగు వరకు నేను ఇక ఎన్నడూ కూడా ద్రాక్షారసమును తాగనని చెప్తున్నాడు. ఇప్పుడు ద్రాక్షారసం తాగాలని అంటే ఆయన ఎలా రావాలి? మనిషిగా రావాలి.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు లూకా 22 ఈ యొక్క 17వ వచనం ప్రకారము రెండవ రాకడలో దేవుడు ఎలా రావాలి? మానవుడుగా వచ్చి, అంటే రెండవ రాకడలో దేవుడు ఎప్పుడైతే వస్తున్నాడో అప్పుడు దేవుని రాజ్యమే దిగి వస్తుందంట. అక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమొస్తుంది? మరలా చదవండి ఆ వాక్యాన్ని ఒకసారి మరలా చదవండి. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము తాగనని మీతో చెప్పుచున్నానని నేను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యముతో మరలా యేసుక్రీస్తు వస్తున్నాడు రెండవ రాకడలో. ఆ వచ్చినప్పుడు ఆయన మరలా వారితో కలిసి ఏం చేస్తాడంట? ద్రాక్షారసము త్రాగుతాడంట. అప్పటి వరకు నేను ఇక ద్రాక్షారసము తాగను. అంటే మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ద్రాక్షారసము తాగాడు శిష్యులతో కూడా కలిపి. మరలా దేవుడు రెండవ రాకడలో వస్తున్నప్పుడు తన రాజ్యముతో ఆయన కలిపి ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ప్రభురాత్రి భోజనమును ఆయన చేయబోతున్నాడు. ఆ చేసినప్పుడు ఆయన మరలా ఏం చేస్తున్నాడంటే ద్రాక్షారసము వారితో కూడా ఆయన ఏం చేయబోతున్నాడంటే త్రాగుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు మొదటి రాకడలో వచ్చినప్పుడు మానవుడుగా వచ్చినప్పుడు అక్కడ ఒక అపోస్తుల కార్య గ్రంథం రాయబడింది. అక్కడ ఒక ఎఫెసీ అనేది వచ్చింది. అక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు మరలా రెండో రాకడలో వస్తున్నప్పుడు, అంటే మానవుడిగా వస్తున్నప్పుడు ఇప్పుడు మరలా ఏమవుతుందంటే మరొక అపోస్తుల కార్యం రాయబడుతుంది, మరొక ఎఫెసీ అనేది కూడా ఉండబోతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కృష్ణ చెప్తున్నాడు, తదితర లేఖనముల ప్రకారము ఒక ఎఫెసీ అనేది వచ్చునని మనకి వాగ్దానం చేయబడినది. స్నేహితులారా, అది మనకు వాగ్దానం చేయబడినది. మనకొక ఎఫెసీ పత్రిక రావాలనని మర్మముగా ఉన్న 7 ముద్రలు విప్పబడుట జరుగునని చెప్పబడినది. లవోదోక్య సంఘ కాలములో అది జరుగునని చెప్పబడినది. ఇప్పుడు అది జరుగుతున్నదని నేను నమ్ముచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ లవోదోక్య సంఘ కాలములోనే మరొక ఎఫెసీ అనేది ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మనకున్నది 7 సంఘ కాలాలే, 8 సంఘ కాలాలు లేవు. కానీ ఈ 7వ సంఘ కాలములోనే మరొక ఎఫెసీ సంఘ కాలం అనేది ఉన్నది. అదే నమ్మలేని నిజమని చెప్తున్నాడు క్రీస్తు బిడ్డ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏది నమ్మలేని నిజము అంటే దేవుడు మానవుడిగా రావడమే ఒక నమ్మలేని నిజం. దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు ఆయన చేసే కార్యాల గురించి రాయబడటమే మరొక అపోస్తుల కార్యము. దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు మరొక నూతన కాలం అనేది ఏర్పడుతుంది. అదే మరొక ఎఫెసీ కాలము. వీటన్నిటిని క్రీస్తు బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా నమ్మలేనటువంటి కార్యాలు, కానీ నమ్మాలి అని చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా నమ్మలేని నిజాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చెప్పినాడంటే ఒక రోజున పేతురు అన్నాడు కదా, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువే అని చెప్పాడు ఆయన. నీవు సజీవుడగు దేవుడు కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు యేసుక్రీస్తుతో చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే ఇదిగో రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు కానీ పరలోకమందున్న నా తండ్రియే నీకు ఇది బయలుపరచనని అక్కడ రాస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే అక్కడ ఆ మాటని పేతురుతో అంటాడు, పేతురు ఈ విషయము బయట వారితో ఎవరితో కూడా చెప్పద్దు అంటాడు. అదేంది ప్రభువా, నువ్వు క్రీస్తువే కదా అని అంటే నేను క్రీస్తునే
కానీ చెప్పొద్దు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఎప్పుడు చెప్పాలి అని అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోకమునకు ఆయన ఆరోహణమైనప్పుడు, వారు పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడినప్పుడు, అప్పుడు వారు ప్రియులారా తాను క్రీస్తునని, ఆయన క్రీస్తు, ఆయన దేవుడని ప్రకటించబడతా ఉంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన భూమి మీద ఉండగా ప్రియులారా ఆయన క్రీస్తుని ప్రకటించబడటకు వీలు లేదు. ఒకవేళ అది ప్రకటిస్తే అది దెయ్యం అవుతుంది. ఒక రోజున ఆ సేన దెయ్యం పట్టిన వాడు సమాధిలో వాడు ఏం చేస్తున్నాడంటే రాళ్ళతో కొట్టుకుంటా ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఓ దావీదు కుమారుడా యేసు, ఓ నీవు నన్ను బాధ పెట్టుటకు వచ్చితివా? దేవునామానికి మేము కలుగునుగా. హల్లెలూయా అని వాడు ఆ సమాధిలో నుండి అరుస్తా ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే ఓర్కుండమని చెప్తున్నాడు. దేవునామానికి మేము కలుగునుగా. హల్లెలూయా. ఓ ఆయన అంటున్నాడు, చూడండి ప్రియులారా, ఆయన ఓ క్రీస్తు దావీదు కుమారుడు అయిన యేసు, నీవు నన్ను బాధ పెట్టుటకు వచ్చితివా అని కేకలు వేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఓరకుండము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ప్రియులారా, మనుషుల కంటే ముందు ప్రకృతి తనెవరో గ్రహిస్తూ ఉంటది. మనుషుల కంటే ముందు అపవాది మనల గురించి దానికి బాగా తెలుస్తూ ఉంటది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే కొన్ని దెయ్యాలు తిరగబడతా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మనమేమిటో, మన జీవితం ఏంటో అపవాది మనకంటే దురాత్మకు తెలుసు. చూడండి, మనము మన జీవితాల గురించి దేవునికి కూడా తెలుసు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి తెలుసు, అపవాదికి కూడా తెలుసు. కనుక ఈ లోకంలో ప్రియులారా గమనించండి, దేవుడు భూమి మీద ఉన్నప్పుడు, మానవుడిగా శరీరధారిగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, అది ప్రకృతి గుర్తిస్తూ ఉంటుంది, దేవుని కుమారులు గుర్తిస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు పేతురు యేసుని క్రీస్తుగా గుర్తించినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నీ ఎవరితోనూ చెప్పవద్దని ఖండితముగా ఆజ్ఞాపించారంట పేతురికి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు పేతురు ఏం చెప్పాలి? అక్కడ పేతురు ఏం చెప్పాలి? అబద్ధం చెప్పాలా? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పేతురు ఏం చెప్పాలి? అబద్ధం చెప్పాలి. ఆయన క్రీస్తు అని పేతురుకు తెలిసినప్పటికీ పేతురు ఎక్కడ కూడా నోరెత్తకూడదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన క్రీస్తు అని అది బయలుపడే సమయం కాదు కాబట్టి, అది ఆ సమయంలో బయటికి రాకూడదు కాబట్టి, ఖచ్చితంగా ఆయన క్రీస్తు అయినప్పటికీ, దేవుడు అయినప్పటికీ అది ప్రకటించబడే సమయం కాదు కాబట్టి కొంతకాలము దానికోసం మనం ఏం చేయాలంటే ఓపికతో కనిపెట్టాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగునే లవోదికయ సంఘ కాలములో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అది ఎలా వస్తున్నాడంటే తన శరీరాన్ని, తన పేరును మార్చుకుని ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మముగా ఆయన తన యొక్క రెండవ రాకడలో ఆయన వస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు మరొక అపోస్తుల కార్యము రాయబడుతుంది అని బైబిల్ దానికి సాక్ష్యం ఇచ్చింది. యేసుక్రీస్తే తనకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆయన ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటే వాక్యము ద్వారానే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ వాక్యాలు? గతగా మధ్యాహ్న సమయంలో మనం చదివాం. మరొక ఎఫెసుకు బైబిలే పునాది వేసింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరో అపోస్తుల కార్యానికి బైబిలే పునాది వేసింది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము తన సొంత ఉద్దేశాలతో, తనకు సొంత తలంపులతో చెప్పిన వాక్యం కాదిది. ఆయనకు వాక్యము ద్వారా బయలుపాటు వచ్చింది, వాక్యము ద్వారా రెవల్యూషన్ వచ్చింది. తాను ముందు ఏ రెవల్యూషన్ అయితే వచ్చిందో, ఏ బయలుపాటు అయితే వచ్చిందో ఆ బయలుపాటు గురించి ఆయన ఏం చేసినాడంటే పునాదేస్తా వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రకటనగా ఆ యొక్క లూకా సువార్త 22వ అధ్యాయము ఆ 17వ వాక్యం ప్రకారము ప్రియులారా గమనించండి,
ఆయన ద్రాక్షారసం తాగడానికి మరలా తిరిగి మానవుడుగానే రావాలి. మానవుడుగా వచ్చినప్పుడు మరొక అపోస్తుల కార్యం రాయబడుతుంది. ఆయన మానవుడుగా వచ్చినప్పుడు మరొక ఎఫెసీ కాలము ప్రారంభం అవుతున్నది. ఇప్పుడు లవోదోకిలోనే మరొక ఎఫెసీ కాలము ప్రారంభమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక ఎఫెసీ అంటే దాని అర్థం ఏంటి? ఎఫెసీ అనగా గురి కలిగి జీవించుట. ఎఫెసీ అనగా అర్థం ఏంటి? గురి కలిగి జీవించుట. ఎఫెసీలో ఒకే విశ్వాసం ఉన్నది. ఎఫెసీలో ఒకే విశ్వాసం ఉన్నది. ఎఫెసీలో ఒకే నిరీక్షణ ఉన్నది. ఎఫెసీలో ఒకే గురి కలిగి జీవించారు ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ ఎఫెసీ అనగా మరొక సంఘకాలం వచ్చింది. ఇక్కడ అది ఎందులో వచ్చింది అంటే లవోదోకిలోనే ప్రారంభమైంది. లవోదోకిలోనే మరొక ఎఫెసీ. అక్కడ క్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే అది వేరే సంఘకాలం కాదు కానీ మరలా మొదటికి వచ్చింది అని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మొదటికి అంటే 7ను విడిచిపెట్టి మరలా మొదటికి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిది అంటే అక్కడ ఏమయ్యారంటే 8 అనేసాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 తర్వాత 8 ఉందని చెప్పినాడు ఆయన. అంటే లెక్కలేసామనుకో, 1 2 3 4 5 6 7 తర్వాత 8. కానీ 7 దినాలు వచ్చేటప్పటికి మనం వారంలో మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు ఉన్నాయి. ఆదివారముతో ప్రారంభమయ్యి శనివారముతో అది ముగించబడుతుంది. అంటే 7 రోజులు. మరలా ఆదివారం వచ్చింది అనుకో, దాన్ని ఏమంటున్నాం మనం? 8వ రోజు అని అంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా ఆదివారంకి వస్తాం మనం. ఆదివారం 1వ తారీఖు అంటే మొదటి దినం ఆదివారం అయితే 7వ దినము శనివారం. శనివారంతో వారం ఏమైపోతుంది? కంప్లీట్ అయిపోతుంది, ముగించబడుతుంది. మరలా తిరిగి ఎక్కడికి వస్తుంది? మరలా ప్రారంభంకే వస్తుంది. అంటే ప్రారంభం అంటే మరలా మొదటి దినం అంటే ఆదివారంకి. ఆదివారం రోజున అక్కడ తారీఖు ఎలా ఉంటుందని 1 ఉండదు, 8 ఉంటుంది అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానినే 8వ సంఘకాలము అని చెప్పాడు క్రీస్తు బ్రహ్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా కూడా 7వ సంఘకాలంలో జరిగేటువంటి ఒక చిన్న ప్రక్రియ, మార్పు. ఎందుకు మార్పు అని అంటే 2వ రాకడలో దేవుడు మానవుడుగా వస్తున్నాడు కాబట్టి ఈ మార్పును చేయవలసి వచ్చింది. దేవుడు యేసుక్రీస్తు దానికి పునాదేశాడు. యేసుక్రీస్తే కాదు, యెషయా దానికి ఏమేం చేశాడు? పునాదేశాడు. యెషయానే కాదు, ఏదైనా తోటలోనే దేవుడు ఏం చేసినాడంటే మరొక ఎఫెసీకి అంటే 2వ ఎఫెసీకి, 2వ అపోస్తుల కార్యానికి, ప్రకటన గ్రంథం 23వ అధ్యాయానికి ఏదైనా తోటలోనే దేవుడు ఏం చేసినాడంటే దానికి పునాదేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము ఎక్కడ పునాదేశాడో మనం చూద్దాం. మరొక ఎఫెసీ, 2వ ఎఫెసీకు, 2వ అపోస్తుల కార్యానికి, ప్రకటన గ్రంథము 23వ అధ్యాయానికి దేవుడు ఎక్కడ పునాదేస్తున్నాడో ఆది కాండములోనే దేవుడు పునాదేస్తున్నాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము 14-15 వచనాలు. ఆదికాండము 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు మరియు నీకును
స్త్రీకిని నీ సంతానమునకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈ ఆది కాండము అంటే ఏదెను తోటలోనే స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి ఆయన ఏం చేసినాడంటే పునాది వేశాడు. అక్కడే దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అక్కడ రాయబడింది నీ సంతానమునకు ఆమె సంతానమునకు ఏం జరుగుద్ది? వైర్యం కలుగుద్ది అని చెప్తున్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన స్త్రీ సంతానముగా రాలేదు. ఆయన ఏ సంతానముగా వస్తున్నాడు అంటే కన్యక సంతానముగా వస్తున్నాడు. ఆయన ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనబడతా ఉంటుంది. అది చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయమేనా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. అదేనా? ఇది నీ పెదవులకు తగిలినను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును. కాదు 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 అది కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కనును. 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. చాలండి. చూడండి, ఇది మొదటి రాకడకు సంబంధించినటువంటి ప్రవచనం. ఇది ఇక్కడ యెషయా ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడంటే కన్యక గర్భవతి కుమారుని కనును. కనుక ఆయన స్త్రీ సంతానముగా వచ్చినప్పుడు వైర్యం కలుగుద్దని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు సంఘములో నుంచి వస్తున్నాడు. ఇప్పుడు రెండవ రాకడలో సంఘములో నుంచి ఒక స్త్రీ సంతానముగా వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చూడండి, కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలబడి ఉండెను. సమస్త జనములను ఇనపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. చూడండి, ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కన్నప్పుడు అక్కడ ఘట సర్పం కాసుకొని ఉన్నట్ల. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఘట సర్పం అంటే అపవాది, దుష్టుడు. ఎందుకు? అపవాది ఆ స్త్రీ కనగానే
ఆమె యొక్క శిశువును మింగివేయాలని ఆ ఘట సర్పము ఆ స్త్రీ దగ్గరే కాచుకొని ఉందంట. అంటే స్త్రీ అనగా ఆత్మీయంగా అర్థం ఏమిటి? సంఘము. స్త్రీ అనగా సంఘము. ఇప్పుడు సంఘము దగ్గర సంఘము ఒక కుమారుని కనబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘము ఒక కుమారుని కనబోతుంది. ఆ కుమారుని కనగానే ఈ ఘట సర్పము ఆ యొక్క స్త్రీ దగ్గరనే కాచుకొని ఉందంట. ఎందుకని అనంటే మింగేయడానికి. ఎందుకు మింగేయాలి అనంటే దానికి తెలుసు, అపవాదికి తెలుసు, దుష్టుడికి తెలుసు, సాతానుడికి తెలుసు. ఏమని? ఆ పుట్టబోయేటువంటి ఆ శిశువే నా తలను చితగొట్టేవాడని దానికి తెలుసు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ఎప్పుడు ఆ స్త్రీ కంటుందా అని చెప్పి కనగానే ఆ శిశువును మింగివేయడానికి అది అక్కడే కాచుకొని ఉంది. కానీ ఆ శిశువు పుట్టగానే దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోయేను అని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇది ఎవరి జీవితంలో జరుగుతుంది అని అంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క జీవితంలోనే జరిగింది ఇది. ఎందుకంటే సూర్యుని ధరించిన స్త్రీ, సూర్యుడు అనగా క్రీస్తు, సూర్యుడు అనగా క్రీస్తు. ఆమె పాదముల కింద ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు అనగా ధర్మశాస్త్రము. ఆమె శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు ఎవరు సూచనగా ఉన్నారంటే 12 మంది అపోస్తుల యొక్క బోధకు సూచనగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆదిమ అపోస్తుల యొక్క బోధను అంగీకరించినటువంటి సంఘము స్త్రీ. ఆ స్త్రీ ఏం చేయబోతుందంటే ఒక మగపిల్లవాడిని కనబోతుంది. ఆ మగపిల్లవాడే సర్పం యొక్క తలను చితక కొట్టేవాడు. ఆ మగపిల్లవాడే సర్పం యొక్క తలను ఆయన ఏం చేస్తున్నాడంటే చితకు దొక్కుపోతున్నాడు ఆయన. కనుక ఆ శిశువును మింగివేయాలని ఘట సర్పం ఏం చేస్తుందంటే అక్కడే కాచుకొని ఉంది. చూడండి, ఇక్కడ వైరం కలుగుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఏం చేస్తుంది? వైరం కలుగుతా ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఘట సర్పానికి ఈ యొక్క స్త్రీ కనినటువంటి కుమారుడికి ఎవరైతే ఉన్నారో వారికి ఏం కలుగుతా ఉంది? వైరము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే చూడండి, క్రీస్తు బ్రహ్మము భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ ఘట సర్పము ఎవరిలో పని చేస్తా ఉన్నదో దానిని ఆయన చూపించాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాక్యంలో రాయబడింది. ఆ యొక్క పౌలు మాట్లాడుతూ క్రీస్తు విరోధి అయిన ఆత్మ ఆయన బయలుపడినప్పుడు, అంటే పాపపు పురుషుడు బయలుపడినప్పుడు ఆ దినము రాదని వాక్యంలో రాయబడింది. అంటే పాప పురుషుడు అనగా ఎవరు అనంటే క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ. క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ ఎవరు అనంటే ప్రియులారా గమనించండి, ఈ లోకములో ప్రియులారా గమనించండి, అది క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ ఏ సంఘాన్ని అది తీసుకుని ఉందంటే ప్రియులారా ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ యొక్క సంఘాన్ని తీసుకున్నది. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటిగా స్థాపించబడినటువంటి సంఘము ఏది అనంటే రోమన్ క్యాథలిక్ సంఘము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘం కూడా అదే. ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. అది 7 కొండల మీద కూర్చొని ఉందని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని కొండల మీద కూర్చొని ఉంది? 7 కొండల మీద. 7 కొండలు అనగా 7 ఖండములు. ఆ 7 ఖండములు అంటే ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయంటే 7 ఖండాలు ఉన్నాయి. ఈ 7 ఖండాలలో ప్రపంచ వ్యాప్తంగా ఏ సంఘము ఉంది అనంటే ఒక రోమన్ క్యాథలిక్ సంఘం మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఆ సంఘమును దేవుడు ఏం చేసినాడంటే క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మను
దానిలోకి పంపించేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ క్రీస్తు విరోధి అనేటువంటి ఆత్మ ఇప్పుడు ఒక మనుషుని రూపంలో వస్తుంది. దేవుడు కదా ఏ విధంగా అయితే మానవుడుగా వస్తున్నాడో, క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ కూడా ఎలా వస్తుంది అని అంటే మానవుడుగానే వస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే ముద్రలో బయలుపరిచింది క్రీస్తు ప్రణహం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియులారా గమనించండి, దేవుడు మానవ యొక్క శరీరాన్ని తీసుకుంటే దయ్యము కూడా ఏం చేసిందంటే మానవుని యొక్క శరీరం దాచు. ఏదైనా తోటలో అదే జరిగింది. దేవుడు హేబెలుని తీసుకున్నాడు. అపవాది ఎవరిని తీసుకుందంటే కయ్యను తీసుకుంది. దేవుడు మానవుడిగా ఉన్నాడు, అపవాది కూడా మానవుడుగా. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తులో ఆయన దేవుడు నివాసం చేస్తే అపవాది ఇస్కరేతు యూదాలో నివాసం చేసింది. ఈ రోజున సంఘములో నుంచి దేవుడు క్రీస్తు ప్రణహాముగా దేవుడు ఆయన తీసుకుంటే ఈ రోజు అదే సంఘములో రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతములో ఏదైతే ఉన్నదో దేవుడు ఆ సంఘాన్ని తీసుకుని క్రీస్తు విరోధైన ఆత్మ అక్కడ ప్రయాణం చేస్తా ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజున క్యాథలిక్ సంఘములో చేసేవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి కార్యాలు. కొబ్బరికాయలు కొట్టడం కానీ, కోతులు వెలిగించడం కానీ, సాంబ్రాన్ని వెలిగించడం కానీ, ప్రియులారా ఇవన్నీ కూడా ఒక అన్యుల యొక్క ఆచారములు. అన్యుల యొక్క ఆచారములు ఏవైతే ఉన్నావో ఒక క్రైస్తవ సిద్ధాంతంలో ఉన్నటువంటి సంఘములో కూడా ఈరోజు అవే ఆచారములు ఉన్నవి. దేవుడు వాటిని వ్యతిరేకించుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ యొక్క ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం ప్రకారము దేవుడు మానవుడిగా వస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక మనుషుడుగా వస్తున్నాడు. మనుషుడుగా వస్తున్నాడు కనుకనే మరొక ఎఫెసీ ఉన్నది అని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకాసు సువార్త 17వ అధ్యాయము గత మధ్యాహ్న సమయంలో మనం చదివాం. లూకాసు సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల వరకు అక్కడ 2 దినాల గురించి మాట్లాడతాడు. నోవాహు దినముల గురించి మాట్లాడతాడు, లోతు దినముల గురించి మాట్లాడతాడు. ఆయన నోవాహు దినములలో జరుగునట్లుగా క్రీస్తు రెండవ రాకడ జరుగుతుందని చెప్తున్నాడు. అక్కడ లోతు దినములలో జరుగునట్లుగా మనిషి కుమార్ దినాలు ఉంటాయని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయము ప్రియులారా 21వ అధ్యాయం వచ్చిన ప్రకారము ఆయన ఇదిగో మాట్లాడుతున్నాడు. స్త్రీ ప్రసవించినప్పుడు, చదవండి ఆ వాక్యమును. స్త్రీ ప్రసవించినప్పుడు ఆ, ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడుచు అయితే ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు ఒక నరుడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదు. అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని నేను మిమ్మల్ని మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. చాలండి. చూడండి ప్రియులారా, ఈ లూకాసు సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 ప్రకారము, ఈ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయము ఈ యొక్క 21వ వచనం ప్రకారము దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, ప్రియులారా ఈ యొక్క ఆదికాండము 3వ అధ్యాయము 14, 15 వచనాల ప్రకారము ఇవన్నీ కూడా ప్రియులారా గమనించండి. దేనిని తీసుకుని వస్తుందంటే మరొక అపోస్తుల కార్య గ్రంథమును తీసుకుని వస్తుంది. ఈ వచనాలన్నీ ప్రకారము మనం గమనిస్తే మరొక ఎఫెసీ యొక్క సంఘాన్ని తీసుకుని వస్తుంది. ఈ వచనాల ప్రకారమే ప్రియులారా గమనించండి, ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము రాయబడుతూ ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యమైనది. బయలుపాటు క్రీస్తు ప్రణహాము మరొక అపోస్తల కార్య గ్రంథము రాయబడుతుంది. మరొక ఎఫెసీ కాలము మనకు ఉన్నది అని ఆయన చెప్పారంటే ఆయన సొంత ఉద్దేశాలతో చెప్పలేదు. ఆయన
బైబిల్ వాటికి పునాది వేసింది. యేసుక్రీస్తు దానికి పునాది వేశాడు ఆయన. ఆ యొక్క ఎదెనులోనే దేవుడు దానికి పునాది వేశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్త్రీ సంతానం రాబోతుంది. స్త్రీ సంతానం రాబోతుంది. ఇప్పుడు నిజంగా ప్రియులారా గమనించండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మనం చూస్తూ ఉంటే కొంతమంది డినామినేషన్ వాళ్ళు ఈ యొక్క రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలని వ్యతిరేకిస్తూ మాట్లాడుతాం. అది ఆల్రెడీ బైబిల్లోనే ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఈరోజు వ్యతిరేకించడం అనేది పెద్ద గొప్ప ఇదేనమే కాదు. ఇప్పుడు దానికి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మరలా దానికి కౌంటర్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా చూడండి, దేవుడు సంఘములో ఆయన వస్తున్నప్పుడు క్రీస్తు విరోధైన ఆత్మ కూడా సంఘములోనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందుకనే క్రీస్తు విరోధైన ఆత్మ ఇప్పటికే క్రియ చేయుచున్నది. చూడండి, ఆ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను రాసిన పత్రిక తీసారా? యోహాన్ రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధ ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, క్రీస్తు విరోధైన ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది వరకే అది లోకములో వచ్చి ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, అది ఆల్రెడీ ఇక్కడ యోహాను ఏం చెప్తున్నారంటే క్రీస్తు విరోధైన ఆత్మ వచ్చునని మీరు విన్నారు, కానీ ఆల్రెడీ అది ఈ లోకములోనికి ఎప్పుడో వచ్చేసిందని చెప్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు క్రీస్తు విరోధైన ఆత్మ ఎక్కడ ఉన్నది అంటే
లోకములో ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉంది. ఎక్కడ ఉంది? లోకములో ఉన్నది క్రీస్తు విరోధైన ఆత్మ. ఇప్పుడు లోకములో లేదు. ఎక్కడుంది? ఎక్కడుంది? సంఘములో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడుందండి? క్రైస్తవములో ఉంది. ఇప్పుడు లోకములో ఉన్న అపవాది, లోకములో ఉన్న దుష్టుడు, లోకములో ఉన్నటువంటి సాతానుడు ఇప్పుడు ఎక్కడ ప్రవేశించింది అని అంటే సంఘములో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి సంఘకాలం ఎఫెసీ కాలము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. చదవండి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమన్నా నీ క్రియలను నీ కష్టమును. 5వ వచనం నుంచి చదవండి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే గాని లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. అంటే మొదటి సంఘ కాలములోనే, అంటే ఇప్పుడు లోకములో ఉన్నటువంటి అపవాది యోహాను ఏమంటున్నాడు? అది ఆల్రెడీ లోకములోకి ఉన్నది అని చెప్తున్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే చిన్నపిల్లలారా, మీరు క్రీస్తు విరోధి అయిన ఆత్మ వచ్చునని మీరు విన్నారు కదా. ఆల్రెడీ వచ్చి ఉంది. అది ఎక్కడ ఉందంట? లోకములో ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే లోకములో ఉన్నటువంటి ఆ క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే మొదటి సంఘ కాలం అనేటువంటి ఎఫెసీలోకి వచ్చిందంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా వచ్చింది మొదటి సంఘ కాలంలోకి అని అంటే నికోలాయితుల బోధలాగా వచ్చిందంట. ఆమేన్. హల్లెలూయా. ఎలా వచ్చిందండి? నికోలాయితు బోధ. అంటే నికోలాయితు బోధ ఏం పర్వాలేదని పూలు పెట్టుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఏమి పర్వాలే, పూలే కదా, ఏముంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, వాడు ఏ విధంగా ఏమారుస్తాడు, ఏ విధంగా అతను క్రియ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు సంఘములో అని అంటే ప్రియులారా, వాడు బోధ, క్రీస్తు విరోధైన బోధను తీసుకొని వచ్చాడు అక్కడ. అప్పటి వరకు క్రీస్తు మీద ఉన్న ప్రేమ, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని ఇక్కడ రాయబడింది. అంటే క్రీస్తు మీద ఉన్న ప్రేమ, క్రీస్తు మీద ఉన్న భక్తి, క్రీస్తు మీద ఉన్నటువంటి వినయము, విధేయత, క్రీస్తు మీద ఉన్నటువంటి అభిమానము ఇప్పుడు ఏమైందంటే క్రీస్తు విరోధి వైపు మారింది. అంటే నికోలాయితుల బోధ వైపు మారింది. వాటిని నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా ద్వేషించుచున్నాను. అయినను నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందితేనే గాని లేని ఎడల ఇదిగో నా దీపస్తంభమును నీ యొద్ద నుండి తీసివేతును. దీపస్తంభం అనగా వాక్యము. ఆ కాలమునకు ఏ వాక్యమైతే ఇవ్వబడిందో ఆ వాక్యాన్ని, ఆ వెలుగును దేవుడు ఏం చేస్తున్నాడంట? తీసివేస్తానని ఆ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే లోకములో ఉన్నటువంటి క్రీస్తు విరోధైన ఆత్మ ఇప్పుడు సంఘములోకి వచ్చింది. సంఘములోకి వచ్చి సంఘములో ఏం చేస్తుందంటే క్రియ చేయటం ప్రారంభించింది. అది మొదటి సంఘకాలం నుంచి రెండవ సంఘకాలము, రెండవ సంఘకాలం నుంచి మూడవ సంఘకాలము, మూడవ సంఘకాలం నుంచి 4, ఆ విధంగా పని చేస్తూ చేస్తూ ప్రియులారా గమనించండి, చివరికి అది తీసుకొచ్చింది ఏంటంటే మరణము,
4వ సంఘకాలంలో ఏమొస్తుందండి? చూడండి, అది చదవండి. 4వ సంఘకాలం. తూతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆ అగ్ని జ్వాలల వంటి కన్నులను ఆ అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, ఆ నీ క్రియలను, ఆ నీ ప్రేమను, ఆ నీ విశ్వాసమును, ఆ నీ పరిచర్యను, ఆ నీ సహనమును ఆ నేను ఎరుగుదును. ఆ నీ మొదటి క్రియల కన్నా ఆ నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఆ అయినను నీ మీద తప్పు ఒకటి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన దారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే. అని సంఘములన్నీ తెలుసుకొనును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఆయన 4వ ముద్ర ఇప్పినప్పుడు 7వ వచనం, 6వ అధ్యాయము 7వ వచనం, ప్రకటన గ్రంథము. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న ఉన్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగములను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం ఇయ్యబడెను. దాని మీద కూర్చున్న 4వ గుర్రం మీద, 4వ గుర్రం పేరేంటి? పాండుర వర్ణము గల గుర్రం అంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పాండుర వర్ణము గుర్రం మీద కూర్చున్నవాడు పేరేమిటంటే మృత్యువు అనంట, మరణం. కనుక ఇప్పుడు చూడండి, వాడు ఎలా ప్రయాణం చేస్తున్నాడో దేవుడు కూడా ప్రియులారా ఆ విధంగానే ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఎందుకు అనంటే ప్రతి కాలంలో దేవుడు వాడిని ఎదుర్కొంటా వస్తున్నాడు. ఇక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన నిజమైనటువంటి బిడ్డలను ఆయన ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తా వస్తున్నాడు. ఆయన నువ్వు మరలా మారు మనసు పొందు, నువ్వు మరలా మారు మనసు పొందు, నువ్వు మరలా మారు మనసు పొందు అని చెప్పి ప్రతి సంఘములో ఉన్నటువంటి నిజమైనటువంటి విశ్వాసులను దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్తూ వాళ్ళని ఏం చేస్తున్నాడంటే మేల్కొలుపు చేస్తా ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎవరైతే మేల్కొంటున్నారో ప్రియులారా, దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే ఇంకా ముందుకు ఆయన నడిపిస్తానే ఉన్నాడు. కనుక ఇప్పుడు చూడండి, దేవుడు ఆయన మానవుడిగా ప్రత్యక్షమైతే అపవాది కూడా మానవుడిగానే ప్రత్యక్షమవుతున్నాడు. కనుక ఇప్పుడు ఈ రెండు కూడా ప్రియులారా ఒకే కార్యముగా జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మొదట్లో మనం మాట్లాడుకున్నట్లుగా గోధుమలు గురుగులు, అపవాది సంతానము దేవుని యొక్క సంతానము, అంటే సర్ప సంతానము దేవుని యొక్క సంతానము. కనుక ఈ చివరి కాలంలో ప్రియులారా గమనించండి, అపవాది ఎలాగా ప్రజలను మోసం చేస్తుందనంటే ఏర్పరచబడిన వారితో సహితము మోసపోయే పరిస్థితులు ఉంటాయంటే ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అంతలా అలాగూ అపవాదం ఏం చేస్తున్నాడంటే క్రియ చేస్తుంటది. అంతలా అలాగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ రోజున మనం ఎక్కడికే ఇప్పుడు చూడండి, ఇప్పుడు గుణదల్లి వెళ్ళామనుకోండి, ఆ గుణదల్లో ఏం కనబడతా ఉంటుంది? మొత్తం విగ్రహారాధనే కనబడతా ఉంటుంది. భయంకరమైన విగ్రహారాధన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేదు మనం అక్కడికి వెళ్ళామనుకో, ఇంకా ఏదో నాగపట్నం ఏదో ఉన్నాయి పెద్ద పెద్దవి, చిన్నవుటిపల్లి. చూడండి ప్రియులారా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రోమన్ క్యాథలిక్ సంఘాల దగ్గరికి వెళితే మనకు కనబడేది అయ్యే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు వాటిని ఏం చేస్తున్నాడంటే వ్యతిరేకిస్తున్నాడు. ఆ క్రీస్తు విరోధైన ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఇదిగో వైరము. ఇప్పుడు చూడండి, నిజంగా వాస్తవంగా మనది ఉన్నది ఉన్నట్టు బట్టబయలు చేసేసాం అనుకోండి. ఆల్రెడీ క్రీస్తు బ్రహ్మము దాన్ని పూర్తిగా బట్టబయలు చేసేసాడు. అసలు రోమన్ క్యాథలిక్ యొక్క సంఘములో ఉంటే క్రీస్తు విరోధైన ఆత్మ వస్తుంది. ఆయన ఎవరో కాదు, పోపే అని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒకప్పుడు ఈ యొక్క మీడియా అంత ఇదిగా లేదు, కానీ ఇప్పుడు ప్రియులారా గమనించారు, ప్రతి దానికి కూడా ఏం చేస్తున్నారు? కౌంటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ రోజున ఈ యొక్క ప్రియులారా కాలం అనేది చాలా దగ్గర పడిపోయింది. వైరము. దేవుడు మానవుడిగా వస్తున్నాడు. దయ్యము కూడా, అపవాది కూడా, దుష్టుడు కూడా ఏం చేస్తున్నాడంటే మానవుడిగానే వస్తున్నాడు. ఇప్పుడు నిజంగా క్రీస్తు యొక్క బిడ్డలకు నిజమైన అంటే వధువుకి ప్రియులారా ఈ డినామినేషన్ వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే వైరము. ఇప్పుడు డినామినేషన్లు అన్నీ కూడా రోమన్ క్యాథలిక్లోనే కలిసిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, రేపు 25న పండుగ వస్తుంది, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా. వాళ్ళు కూడా పశువులు పాకేస్తారు. డినామినేషన్ పాస్టర్లు కూడా పశువులు పాకేస్తున్నారు. అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చిలో ఏదైతే వేస్తున్నారో, ఏ విధంగా అయితే వాళ్ళు క్రిస్మస్ ను చేస్తారో సేమ్ అలాగునే ఈ రోజున ప్రొటెస్టెంట్ క్రైస్తవులు కూడా చేస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలో కూడా వాళ్ళు తగ్గట్లా. వాళ్ళు ఏది చేస్తున్నారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. కారణం ఏంటంటే ఏదైతే ఉందో మన క్రీస్తును ఆరాధిస్తున్నాం. క్రీస్తును ఆచరించమని చెప్పలేదు, కానీ క్రీస్తును ఆరాధించమని ఆయన చెప్పాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆరాధనలో ఇవి ఉండవు. ఆరాధన అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయంలో నుంచి వచ్చేది ఆరాధన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హృదయంలో నుంచి వచ్చేది ఆరాధన. ఆచారాలు అనేవి క్రియల రూపంలో చూపించేది ఆచారములో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన వేరు, ఆచారములు వేరు. ఈనాడు క్రైస్తవ ప్రపంచమంతా కూడా క్రీస్తును ఆచరిస్తుంది కానీ ఆరాధించటము లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ ప్రపంచమంతా కూడా లోకముతో కలిసిపోయింది కానీ లోకమునకు వేరుగా ఉండటం లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను లోకముల నుంచి మనల్ని ఆయన ఏం చేసినాడంటే వేరుపరిచాడు. ఆయన ఎందుకు అనంటే తన యొక్క స్వాస్థ్యముగా దేవుడు మనలను తీసుకుంటున్నాడు. ఆయన యొక్క స్వాస్థ్యము మనం, ఆయన యొక్క ఆస్తి మనము. ఆమేన్. హల్లెలూయా. మన యొక్క ఆస్తి దేవుడు. కనుక ప్రియులారా, మరొక ఎఫెసీ ఉన్నది. ఇది ఒక నమ్మలేని నిజం. మరొక అపోస్తుల కార్యం రాయబడుతుంది. ఇది ఒక నమ్మలేని నిజము. ప్రకటన గ్రంథము 23వ అధ్యాయం రాయబడుతుంది. ఇది ఒక నమ్మలేని నిజము. కనుక చరిత్రలో ప్రియులారా, దేవుడు రెండవ రాకడకు మరలా తిరిగి మానవుడిగా వస్తానని
దేవుడు ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథములోనే దానికి సంబంధించినటువంటి లేఖనాలన్నీ కూడా ప్రియులారా ఆయన భద్రపరిచాడు. ఆయన వాటిని కనుగొనటమే నిజమైనటువంటి విశ్వాస యొక్క లక్షణం. నువ్వు ఎన్నికలో ఉన్నావనుకోండి, మనము దేవుని ప్రణాళికలో ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా క్రీస్తు బ్రహ్మాకి ఏ లేఖనాలు అయితే బయలుపడ్డాయో మనకు కూడా అవే లేఖనాలు ఆయన చూపిస్తారు, బయలుపరుస్తారు ఆయన. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 వరకు, యెషయా గ్రంథము ఈ యొక్క 9వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, లూకా సువార్త 4వ అధ్యాయము ఆ యొక్క 10 నుంచి ఉన్నటువంటి లేఖనాల ప్రకారం, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం ప్రకారము, ఆది కాండము 3వ అధ్యాయము, ప్రియులారా గమనించండి, ఆ యొక్క 14-15 వచనాల ప్రకారము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రియులారా గమనించండి, ఆ యొక్క 5 నుంచి 7 వచనాలకు ఆ యొక్క లేఖనాల ప్రకారము, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారము, మరొక ఎఫెసీ, మరొక అపోస్తుల కార్యగ్రంథము, ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము రాయబడుతూ ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవి నమ్మలేనటువంటి నిజములై ఉన్నవి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మలేని నిజము. కనుక ప్రియులారా, ఏది నమ్మలేని అంటే ఈ యొక్క లవోదోక సంఘ కాలంలోనే మరొక ఎఫెసీ కాలము ఉన్నదని చెప్పడమే ఒక నమ్మలేని నిజమై ఉన్నది. దానిని నమ్మినప్పుడు ప్రియులారా మనము ధన్యులం అవుతున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియులారా, నమ్మలేని నిజం మరొక ఎఫెసీ ఉన్నది అని చెప్పడమే ఒక నమ్మలేని నిజమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన ఇప్పటి వరకు కూడా నా తండ్రి ఈ సాయంకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను నీ నామమునకు మహిమకరముగా నా తండ్రి మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా ఈ సాయంకాల సమయంలో నాయన నాయన ఎదుగు నా తండ్రి మరొక ఎఫెసీ ఉన్నదని చెప్పడమే ఒక నమ్మలేని నిజమని నీ వాక్యము ద్వారా నాయన, నీ లేఖనాల ద్వారా నాయన మీరు మాకు నా తండ్రి క్రీస్తు బ్రహ్మ ఇచ్చినటువంటి సందేశము ద్వారా నాయన మీరు మాకు బయలుపరిచారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఆనాడు ఇశ్రాయేలుకు నాయన వారి యొక్క సాధ్యముగా కానానుని ఇచ్చావు ప్రభువా. ఈనాడు నా తండ్రి అన్ని జనులమైన మాకు నా ప్రభువా నీవే ఒక స్వాస్థ్యముగా నాయన, నీ యొక్క స్వాస్థ్యముగా నీవు మమ్మల్ని తీసుకున్నావు నా తండ్రి, మా యొక్క స్వాస్థ్యముగా నీవు ఉన్నావు తండ్రి. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నాయన కూడి వచ్చిన నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ యొక్క సాయంకాలపు దీవులతో నింపండి నాయన. అదుగున ప్రభువా మా ప్రియులు నాయన నీ దాసుల ప్రభువా పద్మా సిస్టర్ గారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన ప్రభువా నాయన అదుగున అతని 2 కుమారులు భర్తను బట్టి మీకు వందనాలు. భర్తను దీవించి ఆశీర్వదించండి. ఆయన చేసిన జాబులో మీరు తోడుగా భగతును దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆయన చేసిన జాబులో మీరు తోడుగాను ప్రభువా. వారికి ప్రతి అవసరతలు మీరు తీర్చండి. వారికి ఉన్న ప్రతి లోటును మీరు తొలగించండి ప్రభువా. నాయన నూతనముగా నాయన కొనుక్కున్న ఆ యొక్క నా తండ్రి గృహమును బట్టి మీకు వందనాలు ప్రభువా. దానికి కావాల్సిన వనరులన్నీ కూడా మీరు సమకూర్చండి. అన్ని విషయాలన్నీ కృపను దాయించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకున్నాం. క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్,
Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సమర్పించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.